వరదల్లో మీ వాహనాలు డ్యామేజ్ అయ్యాయా? అయితే టెన్షన్ పడకండి అంటోంది ఏపీ సర్కార్. ఎందుకంటే వరదల వల్ల పాడైన వాహనాలకు ఇన్సూరెన్స్ ఇప్పించే దిశగా సర్కార్ చర్యలు చేపట్టింది. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలతో మీటింగ్ నిర్వహించిన సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో వరదలు బీభత్సం సృష్టించాయి. వర్షాలకు తోడు వరదలు పోటెత్తడంతో ప్రాణాలతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇక వరదలో భారీ సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో వాహనాలు మునిగిపోయాయి. 4-3 టూ-వీలర్లు 3 రోజులు నీటిలోనే ఉన్నాయి. దీంతో ఇవన్నీ పాడైపోయాయి. అయితే వరదల్లో మునిగి దెబ్బతిన్న వాహనాలకు ఇన్సూరెన్స్ ఇప్పించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ముంపు ప్రాంతాల్లో పేద మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారని, వారి వాహనాల లోన్లను రీషెడ్యూల్ చేయాలని కోరారు. అలాగే వస్తువులపై ఉన్న ఈఎంఐల విషయంలో కూడా ఒత్తిడి చేయొద్దని కోరారు చంద్రబాబు. బీమా కంపెనీలు 10 రోజుల్లో క్లెయిమ్స్ పూర్తి చేయాలని కోరారు. 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్ ఈ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఏరియాలో మొత్తం వెహికల్స్ అన్నీ సబ్మెర్జ్ అయ్యాయి. కొన్ని వెహికల్స్ కొట్టుకొని పోయినాయి. కొన్ని వెహికల్స్ అయితే చాలా వరకు పాడైపోయే పరిస్థితికి వచ్చాయి. అన్నిటికి కూడా కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉంది, కొన్నిటికి ఇన్సూరెన్స్ లేదు. అవన్నీ అనలైజ్ చేయమన్నాం. అనలైజ్ చేసి 2 కేటగిరీస్ కింద, ఒకటి ఇన్సూరెన్స్ అంతా ఇప్పించడం, దీనికి 10 days టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. మరోవైపు విజయవాడ ముంపు ప్రాంతాలకు సమీపంలో ఉన్న బైక్ మెకానిక్ షెడ్లు రద్దీగా మారాయి. 4 రోజుల నుంచి వరదల నీటిలో మునిగి ఉన్న వాహనాలను షెడ్లకు తీసుకొస్తున్నారు వాహనదారులు. ప్రతి మెకానిక్ షెడ్ వద్ద వందలాది వాహనాలు నిలిచిపోయాయి. రిపేర్ కోసం మెకానిక్ షెడ్ల వద్ద క్యూ కట్టారు. షోరూంల కంటే షెడ్ల వద్దే బైక్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గంటల సమయం పడుతున్నా అక్కడే ఉండి రిపేర్ చేయించుకుని వెళుతున్నారు వాహనదారులు. మరోవైపు వరదల కారణంగా పెద్ద సంఖ్యలో కార్లు కొట్టుకుపోయాయి. వరదకు కొట్టుకొచ్చిన కార్లను క్రేన్ల సాయంతో లిఫ్ట్ చేస్తున్నారు అక్కడి సిబ్బంది. కార్ల యజమానుల్ని గుర్తించి వారికి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు.